హైదరాబాద్ ఓయూలో నిరుద్యోగుల ఆందోళన కార్యక్రమం కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై పోలీస్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీఓకి మెమోరాండం అందజేసి స్థానిక పోలీస్ స్టేషన్లో దాడి చేసిన పోలీసులపై సీఐకి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తప్పవని హెచ్చరించారు. వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా వ్యవస్థ పైన రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఒక మహిళా జర్నలిస్ట్పై దాడి జరిగింది. అది మరవక ముందే నిన్న ఉస్మానియా క్యాంపస్ ఆవరణలో జరిగినటువంటి అంటే డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి G24 న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి శ్రీచరణ్ అనే జర్నలిస్టు పైన పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారు. తర్వాత బూతులు మాట్లాడుతూ తర్వాత అక్కడికి ఈడ్చుకెళ్ళి గల్లబట్టి ఈడ్చుకెళ్ళి అతను చెప్తున్న పరిస్థితి అంటే ఒళ్ళంతా కూడా అంటే బాగా పిడిగుద్దులు గుద్దినటువంటి పరిస్థితి. దీనిని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దానికి నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గంలోని జర్నలిస్టులంతా కూడా మహబూబ్నగర్ చౌరస్తాలో తర్వాత నిరసన వ్యక్తం చేసి ఇక్కడ ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. మీడియా పైన అంటే అందరూ కాదు, కొంతమంది పోలీసులు పనిగట్టుకొని చేసినట్టుగా నిన్నటి వార్త చూస్తే, నిన్నటి విషయం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అంటే వాళ్ళ మాట్లాడే విధానం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఎవరైనా ఉండొచ్చు, అంటే శాటిలైట్ అనుకోలేదు మేము, లేదంటే మేము సోషల్ మీడియా అనుకున్నాము, అది కాదు. ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు తర్వాత ఒక వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. ఆ వ్యక్తులను కూడా అన్పార్లమెంట్ మాట్లాడే అటువంటి హక్కు ఎవరికి కూడా లేదు. ఆ హక్కును వాళ్ళు సొంతం చేసుకున్నట్టుగా తర్వాత రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టుగా నిన్న ప్రవర్తించి మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి పోలీసులు నిజంగా కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొంతమంది, అందరు కాదు కొంతమంది, మరి అంటే మీడియా హక్కులను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నారు. కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరంటూ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసినారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఒక కుల ప్రాతిపాదికనో తర్వాత ఒక మత ప్రాతిపాదికనో కాకుండా అందరినీ సమానంగా చూడాల్సినటువంటి హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. ఏ జర్నలిస్టుకు ఆపద వచ్చినా